1947 ఆగస్టు 14న మన దేశం ముక్కలైంది. ఎందుకు ముక్కలైంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాతృభూమి ముక్కలైంది అనే ఈ పుస్తకాన్ని రామ్ మాధవ్జీ గారు రాశారండి. ఈ పుస్తకంలో దేశ విభజన సమయంలో జరిగిన సంఘటనలతో కూడిన వివరాలు, ముస్లిం లీగ్ పాకిస్తాన్ నినాదం ఇచ్చినప్పుడు పండిత్ నెహ్రూ దానిని అర్థం లేని అభూత కల్పన అని కొట్టివేశాడు. గాంధీజీ ద్విజాతి సిద్ధాంతం అసత్యమైంది, భగవంతుడు ఒక్కరిగా చేసిన వారిని మానవుడు ఎన్నటికీ వేరు చేయలేడు, ఇండియాని రెండుగా చీల్చడం అరాచకం కన్నా దారుణమైంది, అది సహించరాని జీవచ్ఛేదం, దేశాన్ని జీవచ్ఛేదం చేసే ముందు నన్ను జీవచ్ఛేదం చేయండి అన్నాడు. కానీ ఆ భూత కల్పన కటిక నిజమై కూర్చుంది. గాంధీజీ కళ్ళ ముందే భారతదేశం ముక్కలైంది. వేలాది మంది హిందువులు చంపివేయబడ్డారు. అనేక మంది హిందూ స్త్రీలపై అత్యాచారాల పర్వం కొనసాగింది. ఎందుకు ఇలా జరిగింది? ఏ ఏ శక్తులు దానికి కారణమయ్యాయి? దాని ఫలితాలు ఇప్పటికీ మరెప్పటికీ ఉంటాయి. ఆ దారుణానికి కారణమైన శక్తులు ఈనాటికి వివిధ రూపాలలో స్వైర విహారం చేస్తున్నాయి. భరతమాతను ప్రేమించే ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిన గ్రంథం ఇది. మాతృభూమి ముక్కలైంది. 1947 నాటి విషాద గాథ నవయుగ భారతి పుస్తకాలు దగ్గర దీన్ని విక్రయిస్తున్నారు. నవయుగ భారతి పుస్తకాలు కావాల్సిన వారు సాహిత్య నికేతన్ భాగ్యనగర్. ఒకవేళ అది ఎక్కడుంది అనేది తెలియకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తున్నాను నేను. ఆ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి నిజంగా భారతీయుడు అని భావించే ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవండి. అనేక వాస్తవాలను తెలుసుకోండి. కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 9290127329 9290127329. ఈ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా నవయుగ భారతి పుస్తకాలని సాహిత్య నికేతన్ భాగ్యనగర్ ద్వారా పొంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ 1947 విషాదగాథ మాతృభూమి ముక్కలవ్వడానికి కారణం ఎవరు అనేది అర్థం చేసుకొని అసలు వాస్తవాలను తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో దీనికి సంబంధించి వీడియో చేసి మీ అందరి ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా చదువుతారు అని ఆశిస్తున్నాను. ఎంతమంది ఈ పుస్తకం కోసం ఆర్డర్ చేశారు? ఇంతకు ముందే ఈ పుస్తకాన్ని ఎవరైనా చదివారా? చదవాలి అని ఎవరెవరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. జై హింద్, జై భారత్.